నెల్లూరు మైనింగ్ శాఖ ఆఫీసులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలు కీలక ఫైల్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో భారీగా మైనింగ్ తవ్వకాలు జరిగాయి. నేతలు వైట్ క్వార్జ్ను అక్రమంగా తవ్వేసి 100 కోట్లు గడించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో కొద్ది రోజులుగా క్వార్జ్ రవాణాపై సిఐడి, ఏసీబీ దృష్టి సారించాయి. మొత్తం మీద మైనింగ్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు హాట్ టాపిక్గా మారాయని చెప్పొచ్చు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జరుగుతున్న. నరేష్, ప్రస్తుతం మైనింగ్ శాఖ ఆఫీసు తనిఖీలకు సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు? మొత్తానికి మనం చూసుకుంటే మైనింగ్ శాఖ కార్యాలయంలో ఈ రోజు ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అధికారుల్లో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు మైనింగ్స్ సంబంధించినటువంటి ఇటు గనులకు సంబంధించినటువంటి అదేవిధంగా వైట్ క్వార్జ్ కు సంబంధించినటువంటి శాఖలో భారీ అవినీతి జరిగినట్టుగా ఇప్పటికే మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పలుమార్లు ఆయన అభ్యర్థించారు. ఇటు కలెక్టర్ కి, ఎస్పీకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రధానమైనటువంటి వైట్ క్వార్జ్ ఇక్కడ భారీగా తరలి వెళ్ళింది. కోట్ల రూపాయలు ఇక్కడ గత ప్రభుత్వంలో కోట్ల రూపాయలు కూడా ఆ చేతులు మారాయంటూ కూడా పలువురు నేతలు కూడా దాని మీద పూర్తి స్థాయిలో కూడా రోడ్డెక్కారు. అదేవిధంగా ప్రధానమైనటువంటి రైతాంగం అక్కడ ఉన్నటువంటి ఆ క్వార్జ్కి సంబంధించినటువంటి లీజుదారులు కూడా ఇటు ఎవరైతే ఏసీపీకి సంబంధించినటువంటి అధికారులను కూడా అయితే వేడుకున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు ప్రధానంగా జిల్లా డిఎస్పీకి సంబంధించినటువంటి శిరీష నేతృత్వంలో మైనింగ్ శాఖలో 5 గంటల నుంచి కూడా దాదాపు 3 గంటల వరకు కూడా ఈ తనిఖీలు నిర్వహించారు. దాదాపు జిల్లా మైనింగ్ సంబంధించినటువంటి కార్యాలయంలో ఎవరైతే మైనింగ్ ఏడీ ఉంటారో దానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూచా తప్పకుండా గత 5 సంవత్సరాల కాలంలో వేటికి పర్మిషన్స్ ఇచ్చారు, ఏ గనులకు, ఏ మైనింగ్ కి, అదే విధంగా వైట్ క్వార్జ్ కి సంబంధించినటువంటి లీజ్ హోల్డర్స్ వాటి మీద ఎవరెవరు హక్కుదారులు ఉన్నారో వాటన్నిటి మీద పూర్తిగా విచారణ జరిపినట్టుగా తెలుస్తా ఉంది. కొద్ది రోజులుగా క్వార్జ్ రవాణాపై దృష్టి పెట్టిన సిఐడి, ఏసీబీ తాజాగా మైనింగ్ జిల్లా కార్యాలయంపై కూడా దాడులు నిర్వహించడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ నేతలు అయ్యుండొచ్చు, అదేవిధంగా మైనింగ్ శాఖ అధికారుల్లో ఒక కలవరం అయితే పుడుతుందని చెప్పుకోవచ్చు. అప్పుడు మైనింగ్ అధికారిపై కూడా భారీగా ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన ఏసీబీ తనిఖీలు ఇప్పటికే పలువురిపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల కాలంలో ఎవరైతే మోసపోయారో, ఎవరైతే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు, రోడ్డు ఎక్కారు. మైనింగ్ శాఖ సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం సంబంధించినటువంటి ఎవరైతే ప్రధాన సూత్రధారిగా ఉన్నారో సో ఆ సూత్రధారి పూర్తిగా డబ్బులు తిన్నారు. అతను వాటా కూడా తీసుకున్నారు. దీంట్లో 20% నుంచి 25% అతను వాటా తీసుకున్నారు. ఒక అధికారిగా ఉంటూ అనేక డబ్బులు కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో కూడా వైసీపీ నేతలకు అతను కొమ్ము కాశారంటూ కూడా పలువురు ఏసీబీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మైనింగ్ డిప్యూటీ శాఖ డైరెక్టర్ కార్యాలయానికి సంబంధించినటువంటి ఏసీబీ దాడులు నిర్వహించారు. ఒకవైపు నెల్లూరు జిల్లాకు సంబంధించిన జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ 3 గంటల నుంచి కూడా తనిఖీలు చేసి పలు రికార్డులన్నింటినీ కూడా తనిఖీ చేశారు. దాదాపు కూడా 3 గంటల పైగా జరిగినటువంటి ఈ యొక్క తనిఖీల్లో రికార్డులు, అదేవిధంగా ఏసీబీకి సంబంధించిన అధికారుల యొక్క రికార్డింగ్లు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.